కొండాపురం మండలం కొమ్మి పంచాయతీ రామానుజాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొలినేని వెంకట రామారావు గురువారం పర్యటించారు. టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల మాలకొండయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను పరామర్శించి త్వరగా కోలుకుంటామని ధైర్యం చెప్పారు. అనంతరం అరుంధతి వాడలోని కాలు పోగొట్టుకుని మంచానికే పరిమితమైన కేశవరపు మాలకొండయ్యకు 10,000, వాహన ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి మంచానికే పరిమితమైన పరుచూరి భూలక్ష్మమ్మకు 10,000, ఉదయగిరి కీర్తన అనే మహిళ తన కుమార్తె అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు, పదర్ల తిమోతి, నర్రావుల వెంకటేశ్వర్లు, ఆకుల మహేష్, కొమ్మి, కుంకువారిపాలెం, రామానుజాపురం గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు రాయాలా గవర్నమెంట్ వదలలేదు. ఏం చేస్తాం కొడుకులు పనికి పోతారు, ఏం పని చేస్తారు కాబట్టి మనం గవర్నమెంట్ స్కూల్లో Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.